మళ్ళీ తెలంగాణలో గుత్పల సంఘం వస్తుంది, మళ్ళీ రజాకారుల భర్తం పడుతుంది. అంత రజాకారులే కూర్చుంటారు పైనంతా. నిజాం వాళ్ళే కదా, నిజాం ఒక్క రజాకారుకి శిక్షలు వేసిండ్రా, కాంగ్రెస్ వాళ్ళు వేసిండ్రా, లాయక్ అలీకి వేసిండ్రా, కాశీం రజీకి వేసిండ్రా, వాళ్ళందరూ పాకిస్తాన్ పంపారు కదా. నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళందరినీ జైలు పెట్టినారు. 1959 వరకు నల్లా నరసింహ లాంటి యోధుడు జైలు ఉన్నాడు, నంద్యాల శ్రీనివాసరెడ్డి జైలు ఉన్నాడు, నిజామేమో రాజ్భవన్ ఉన్నారు. జైలు ఉండాల్సిన రాజ్భవన్ ఉన్నారు, రాజ్భవన్ అసలు జైలు ఉన్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆయన వారసుడే కదా, అదే చేస్తారు. అంత మొత్తం అందులో మంత్రులంతా వాళ్ళే కదా. ఎందుకు నీకు పేరు చెడ్డ పేరు వస్తుంది తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి. ఎందుకంటే తెలంగాణలో సామెత ఉన్నది. తెలంగాణలో సామెత ఏంటంటే మొసళ్ళు ఎక్కడ పోతాయి, పెద్ద మీది చెరువు ఎండిపోతే కింద చెరువులకు పోతాయి. బీఆర్ఎస్ చెరువు ఎండిపోయింది, కాంగ్రెస్ చెరువులకు వచ్చినాయి. మళ్ళీ కేసీఆర్ దగ్గర దొంగ పనులు చేసిన లుచ్చాగాలందరూ నీ మంత్రివర్గం ఉన్నారు, నీ ఎమ్మెల్యేలు ఉన్నారు, నీ ఆఫీసర్లు ఉన్నారు. అదే ఆఫీసర్లు కదా, ఏమైనా సిగ్గుందా? అదే మంత్రులు కదా, అదే పొంగులేటి, అదే తుమ్మల నాగేశ్వరరావు, అదే దానం నాగేందర్, అదే జూపల్లి కృష్ణారావు. ఈ దొంగలందరూ పెట్టుకుంటే నిన్ను ఎట్లా జనం ఎట్లా సాగిస్తారు? దొంగల్ లంగల్ లఫంగల్ని పెట్టుకుంటే నీదేమవుతుంది? టీఆర్ఎస్ చోర్ బద్మాషం కా బారాత్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చోర్ బద్మాషం కా బారాత్ అయింది. అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. తెలంగాణ ప్రజలు కళ్ళు ఉరమక ముందే వాళ్ళ కళ్ళు ఉరుముతున్నాయి, పనులు పటపటను ఉరుతున్నారు. ఇప్పటికైనా జాగ్రత్తలు చేయండి. వాళ్ళు లాఠీ లేపకముందే సిగ్గు తెచ్చుకోండి.